నేను జిఆర్ మహర్షి. మోకాలకి బట్టతలకి ముడిపెట్టడము అనే ఒక సామెత ఉంది మన తెలుగులో. అది కాకుండా అదిగో పులి ఇదిగో తోక అనే సామెత కూడా ఉంది. ఇట్లాంటి సామెతలు చాలా ఉన్నాయి. వీటికి అర్థం ఏమిటంటే ఒకదానికి సంబంధం లేని విషయాలను తెచ్చి కలిపి మాట్లాడడం అన్నమాట. ఈ మధ్య ఒక వీడియో వచ్చింది, బాగా వైరల్ అయింది. అదేమిటంటే నాగార్జున గారికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయి అనేది ఆ వీడియో. ఒక ఆయన నా అన్వేషణ ఏదో ప్రపంచమంతా తిరుగుతూ ఉంటాడు ఆయన ఏదో ఒక వీడియో చేశాడు. వీడియో ప్రపంచమంతా తిరిగాడు, కానీ ఆయనకేం పెద్ద బుద్ధి జ్ఞానమే ఉన్నట్టు మనకేం తెలియదు. ఎందుకంటే అఫ్కోర్స్ ఆయన లక్ష్యం కూడా అది కాదులేండి. ఆయన లక్ష్యం ఏమిటంటే వైరల్ కావడము, ఎక్కువ మంది వ్యూవర్స్ రావడము అనేది ఆయన లక్ష్యం. కాబట్టి ఆయన ఏం చెప్పాడంటే, బిగ్ బాస్లో కంటెస్టెంట్లు అందరూ కూడా రకరకాల యాప్స్కి ప్రమోట్ చేశారు. ఇవన్నీ కూడా ఉగ్రవాదులకు చేరే ఈ డబ్బంతా కూడా ఉగ్రవాదులకు చేరుతుంది. ఆ యాప్స్, ఆ బెట్టింగ్ యాప్స్ అన్నీ కూడా ఉగ్రవాదుల లింకులు ఉన్నాయి. కాబట్టి నాగార్జున కూడా ఏదో ఒక రకంగా ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తున్నాడు అని ఆయన మొత్తం మీద తేల్చేసిన తర్వాత ఏమైందంటే, ఇంకా ఏదైతే వ్యూస్ ఎక్కువ వస్తాయో దాని మీద కదా అందరూ పడతారు. ఇంకా దాంతో అందరూ రకరకాల డిస్కషన్స్, మనం కూడా చేస్తున్నాం అనుకోండి, రకరకాల డిస్కషన్స్ ఇవన్నీ చేసేసి మొత్తం మీద బిగ్ బాస్కి ఉగ్రవాదులకి, బిగ్ బాస్ కంటెస్టెంట్లకి ఉగ్రవాదులకి, బిగ్ బాస్ ఒక రకంగా చెప్పాలంటే ఉగ్రవాదుల నెట్వర్క్, అది దాన్ని అక్కడి నుంచి తయారు చేసి పంపిస్తూ ఉంది అనే లెవెల్లో చాలామంది మాట్లాడేశారు. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక హాట్ టాపిక్ నడుస్తూ ఉండాలి. కొంతకాలం కుమారి ఆంటీ అన్నారు, ఓని పొలవమని ఆమెను ఇంటర్వ్యూ చేశారు. అది అయిపోతాను అఘోరి వెంట పడ్డారు. అఘోరి వెంట అయిపోతాను ఆయన ఎవరో బిచ్చగాడు, ఆయన ఇంటర్వ్యూలు చేశారు. ఆయన ఏదో ఇంగ్లీష్ మాడుతున్నాడు, ఆయన ఏదో పుస్తకాలు చదివేశాడు, సినిమాలు చూసేసాడు అని. అది అయిపోయేసరికి అలేఖ్య చిట్టి పికల్స్ వాళ్ళని పట్టుకున్నారు. కొంతకాలం అది అయిపోయింది. అది అయిపోతేనే మళ్ళీ ఏదో పెహల్గాం నడిచింది కొంతకాలము. సరే, పెహల్గాం అనేది రీజనబుల్, అది దాంట్లో అర్థం ఉంది, దాని గురించి మాట్లాడినా కూడా. ఆ తర్వాత ఏదో ప్రవస్తి సంబంధించిన ఒక ఇష్యూ ఏదో దాని మీద వైరల్ అయింది. ఇలా ఏదో ఒకటి మనకి నడుస్తూ ఉండాలి. నడుస్తూ ఉంటే ఏమిటంటే ముందు ఏదో తంబనైల్ పెట్టేయాలి. తంబనైల్లో ఏముండాలంటే దాంట్లో లోపల ఏముంటుంది అనేది ఎవరికి అక్కర్లేదు. తంబనైల్లో ఏదో ఉంటుంది, ఒరే కుక్క నిన్ను కాల్చేస్తాను ఉంటుంది. అది ఏమిటో మనం ఏదో దేనికి సంబంధించిన దాని లోపల పోయినామనుకో, లోపల పోతే ఏముంటుందంటే అదేదో కుక్కలు పట్టేవాడి గురించి ఉంటుంది. ఇట్లా అట చేసి మొత్తం మీద నాగార్జున్ని ఉగ్రవాదుల లిస్టులో చేర్చారు. మంచిదే. ఇది వీళ్ళు ఏమంటారంటే, బిగ్ బాస్లో సెలబ్రిటీస్గా వీళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళు రకరకాల యాప్లు ప్రమోట్ చేసి నేరుగా ఉగ్రవాదులకు డబ్బు చేరవేసి ఒక మీడియేటర్గా మారారు అనేది వీళ్ళు అంటున్నది. సరే, బిగ్ బాస్లో రకరకాల వ్యక్తుల్ని సెలెక్ట్ చేస్తారు, నిజమే. ఎందుకంటే అదొక కమర్షియల్ షో కాబట్టి దానికి ఏదో రకరకాల వ్యక్తులు కావాలి. ఒక టీవీ సీరియల్గా ఫేమస్ అయిన వాడు ఒకడు, లేదంటే ఏదో వేరే వంటలు చేస్తూ ఫేమస్ అయిన వాళ్ళు ఒకరు, ఇంకా రకరకాల మన సోషల్ మీడియాలో రకరకాల సెలబ్రిటీస్ ఉంటారు కదా. ఒకడేమో వ్యవసాయం ఆర్గానిక్ అంటుంటాడు, వాడిని పట్టుకొస్తారు. వీళ్ళంతా ఎందుకు వస్తారు అంటే, వీళ్ళంటే బిగ్ బాస్లోకి వస్తే మనకు కొంచెం పాపులారిటీ వస్తుంది. అంటే వాళ్ళు వచ్చేది డబ్బు సంపాదించడానికే, వీళ్ళు ఈ షో చేసేది డబ్బు సంపాదించడానికి. రెండు డబ్బుకు సంబంధించిన విషయాలే. వీళ్ళు ఏమి సామాజిక సేవ ఏం చేయరు కదా. బిగ్ బాస్ అంటే, బిగ్ బాస్లో జనాలంతా వస్తారు, వాళ్ళు రకరకాల విభాగాలకు చెందిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళలో వారం ఒక గ్రూప్ పోతూ ఉంటారు. వాళ్ళు ఏమిటి ఆ ఇంట్లో ఉండి కెమెరాల మధ్యలో ఏదేదో పిచ్చిగా అంతా మాట్లాడుతూ కొట్లాడుతూ ఉంటారు. ఏదో ఎమోషన్స్ అంటారు, లవ్ అంటారు, అదంటారు. వాళ్ళతో ఏవో రకరకాల డ్యాన్సులు చేయిస్తుంటారు, రకరకాల ఏవో టాస్క్లు ఇస్తూ ఉంటారు. ఇవన్నీ అయిపోయినాక లాస్ట్కి ఫైనల్గా ఎవరో ఒకరిని బిగ్ బాస్ విజేతగా ప్రకటిస్తారు. ఇంకా ఆటతో అయిపోయింది. జనం కూడా ఒక సంవత్సరం పాటు మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వస్తుంది. సరే, అది విషయం. ఇప్పుడు బిగ్ బాస్లో ఎంతో కొంత పేరు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, ఏదో యాడ్స్లో నటించడము, సినిమాల్లో నటించడము, ఇలా చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏదో షోస్, టీవీ షోస్, ఇంకోటి ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, ఇవన్నీ డబ్బు సంపాదించే మార్గాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ చేస్తూ ఉంటారు. వీటిలో భాగంగా ఏమిటంటే, వాళ్ళు డబ్బులు ఇస్తే ఏదో ఒక యాడ్ని ప్రమోట్ చేస్తారు. నిజానికి దాంట్లో ఏముంది ఏమి లేదు నిజానికి పెద్ద వాళ్ళకే తెలియదు. మహా హీరోలకే వాళ్ళు ప్రమోట్ చేస్తున్న యాడ్లు ఒరిజినలా డూప్లికేటా తెలియదు. ఎందుకంటే ఈ మధ్య చాలా చూసాం మనం. కన్స్ట్రక్షన్ కంపెనీలు అన్నిటికీ యాడ్స్ ప్రమోట్ చేసి కేసుల్లో ఇరుక్కొని ఈడీ పిలిపిస్తే కేసులు చుట్టూ తిరుగుతాయా, మాకేం సంబంధం లేదు, వాళ్ళు ఏదో డబ్బులు తీసుకున్నాము, మేము యాడ్ చేసాము తప్ప వాడు ఇల్లు కట్టిస్తాడో లేదో మాకేం తెలుసు అని కూడా పెద్ద నటులు నటీమణులు మొత్తుకుంటున్నారు. వాళ్ళకే దిక్కు లేనప్పుడు వీళ్ళు ఏదో ఒక యాప్లో
ప్రమోట్ చేస్తే అది బెట్టింగ్ యాప్ కాదు. వీళ్ళకి డబ్బులు ఇస్తే చాలు, డబ్బులు ఇచ్చారు వీళ్ళు, ఇది చేయండి, మీరు ఈ రమ్మీ ఆడండి, ఈ పేకాట ఆడండి, లేదా తప్పని వాళ్ళకి తెలుసు, తెలియకుండా బెట్టింగ్ యాప్లు ఎవరు ప్రమోట్ చేయరు. కానీ డబ్బులు వస్తున్నాయి కదా, ఎవరు అడిగేవాళ్ళు లేరు కదా. ఇప్పుడేమో దాని మీద కేసులు పెట్టి వీళ్ళ మీద ఇవన్నీ ఫ్రేమ్ చేసేసరికి అయ్యా బాబు మాకేం తెలియదు అని ఎత్తినోరు మొత్తుకుంటుంటారు. దీంట్లో పరాకాష్ట ఏమిటంటే ఈ బెట్టింగ్ యాప్ల డబ్బులన్నీ కూడా తీవ్రవాదులకు చేరుతున్నాయి కాబట్టి వీటిని ప్రమోట్ చేసేవాళ్ళు అందరూ తీవ్రవాదులు, వీళ్ళని ప్రమోట్ చేసేవాళ్ళే కాదు, వీళ్ళని తయారు చేసిన అక్కినేని నాగార్జున కూడా ఈ ఉగ్రవాదులతో సంబంధం ఉందని తేల్చవతలు వారేసారు. సరే, యూట్యూబ్లో ఏమైనా తేల్చేస్తారులేండి, వాళ్ళు దుర్మార్గుడను, దుష్టుడను, రేపిస్టను, అదొకటను ఇదొకటను ఒక వారం రోజులు నడిపించేస్తారు. షో నడిపించేసిన వారం తర్వాత మళ్ళీ ఇంకేదో కొత్తదేదో పట్టుకుంటారు. ఇంకేదో ఎవరో తాబేళ్ళను పెంచుతున్నాడనో, ఇంకోటి చిలకలు పెంచుతున్నాడనో, లేకపోతే ఇవి కాకుండా ఇంకెవరో ఒక ఆమె దోశలు బాగా వేస్తూ ఉందనో, ఇంకోటి చట్నీ బ్రహ్మాండంగా చేస్తున్నాడనో, కేవలం చట్నీ ద్వారానే ఒకడు 10 కోట్లు సంపాదించాడనో, ఇలా ఎవడికి దొరికింది వాడు థంబ్నెయిల్స్ పెట్టి వేస్తూ ఉంటారు. అదొక ఇది ఆగేది కాదు, ఇది ఇలా నడుస్తూనే ఉంటుంది. కానీ నాగార్జున గారు, అక్కినేని నాగేశ్వరరావు గారి కుమారుడు, అంత సెలబ్రిటీ, సినిమా ఫీల్డ్లో 30-40 ఏళ్ళుగా ఉన్న వ్యక్తి, ఆయన తీసుకుపోయి నేరుగా ఉగ్రవాదుల సంబంధాల్లోనే ఉగ్రవాది ఇతనే కాశ్మీర్ తీవ్రవాదులకి డబ్బులు అందిస్తుండేదనే లెవెల్లో ప్రచారం చేస్తున్నారే, ఎందుకంటే న్యాయం ఇంకోటి ఉందా? సరే, నాగార్జున గారు దీని మీద ఏం మాట్లాడినట్లేదు, ఏం మాట్లాడతారు, రోజు 100 మంది 100 రకాలుగా పిచ్చివన్నీ యూట్యూబ్లో పెడుతూ ఉంటే ఆయన మాత్రం ఏం మాట్లాడతాడు, దేని గురించి మాట్లాడతాడు? అయ్యా నాకు ఉగ్రవాదులతో సంబంధాలు లేవని మాట్లాడా. బిగ్ బాస్ అనేది ఒక షో, దాంట్లో కొన్ని 100 మంది దాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఒక్క నాగార్జున గారే కాదు కదా, ఆయన వచ్చి యాంకర్గా ఉంటాడు అంతే తప్ప ఆ సెలక్షన్కి ఒక పద్ధతి ఉంటుంది, ఆ కమిటీ ఉంటుంది, అనేక మంది ఉంటారు, రకరకాల కారణాలతో ఫిల్టర్ చేస్తారు, రకరకాల కారణాలతో వాళ్ళని సెలెక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమిటో వీళ్ళన్నీ వాళ్ళ చరిత్ర, వాళ్ళ తాత ఎవరు, వాళ్ళ ముత్తాత ఎవరు, వీడికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయా, వాడి తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయి, ఇవన్నీ ఎవరికి కావాలి? ఎంత ఇన్స్టాంట్ కదా, ఇన్స్టాంట్ కాఫీ కలుపుకున్నట్టు ఇప్పుడు అన్నీ కూడా స్పీడ్గా జరిగిపోవాలి, స్పీడ్గా పేరు వచ్చేయాలి, స్పీడ్గా డబ్బులు వచ్చేయాలి, స్పీడ్గా సెలబ్రిటీ హోదా వచ్చేయాలి, స్పీడ్గా మనం ఏదో అయిపోవాలి. మన యూట్యూబ్ ఛానల్లో కోట్ల మంది వ్యూస్లోకి వెళ్ళిపోవాలి కాబట్టి మనం నోటికి వచ్చింది ఏదో ఒకటి చూపించేసి, నోటికి వచ్చింది మాట్లాడేసి, నోటికి వచ్చిన తమ్మనైళ్ళన్నీ పెట్టేసి, సరే అది జనం కర్మ, జనం ఏం చేస్తారనేది మొన్న కూడా ఏదో మనం మాట్లాడుకున్నాం. డాక్టర్ వినీల్ అనే ఆమెకి అసలు డిగ్రీనే లేదు, ఆమె వచ్చి శుభ్రంగా ఒబిసిటీ క్లినిక్ అంతా బ్రహ్మాండంగా నడిపేసి డబ్బులు సంపాదించేస్తుందని. ఎవరు యూట్యూబ్లో వచ్చి ఎవరు క్రాస్ చెక్ చేస్తారు? న్యాయంగా అయితే ప్రాసిక్యూట్ చేయాలి ఆయన్ని, నా అన్వేషణ అనే ఆయన్ని ప్రాసిక్యూట్ చేయాలి. ఒక సెలబ్రిటీ సినిమా నటుడికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని వీడియోలు చేస్తే అది చట్టపరంగా నేరం కదా అది. ఎవరిని ప్రాసిక్యూట్ చేస్తారు? ఇదంతా ఈ గోలలో, ఈ గందరగోళం, ఏది నిజమో ఏది అబద్ధమో ఎవరికీ తెలియదు. ఇలా మనం కొట్టుకుంటూ పోవాల్సిందే. ఈ యూట్యూబ్ అనే ప్రవాహంలో, సోషల్ మీడియా అనే ప్రవాహంలో నిజము అబద్ధాలతో సంబంధం లేకుండా వ్యూసులు లెక్కేసుకుంటూ వెళ్ళిపోయే ఒక కాలం వచ్చేసింది. అందరూ వెళ్ళిపోవాల్సిందే. థ్యాంక్ యూ.